న్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు వచ్చిందని అన్నారు. కాబట్టి మా లాయర్లు కూడా చాలా మంది, ఇప్పుడే నేను అడ్వకేట్ ఏదైతే గెలిచినటువంటి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు, జ్యుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. ఎంతసేపటికి అగ్ర కులాలు అయితే మేము ఎక్కడ పోవాలి అంటున్నారు. ప్రజల్లో మేము ఉన్నాం, మా సంఖ్య ఎక్కున్నది, మాకు కూడా న్యాయం కావాలంటున్నారు. అది కూడా రాహుల్ గాంధీ కూడా అన్నారు, 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన ఈ మంచి పనికి తప్పనిసరిగా దాంతోపాటు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ అందరం, నేనైతే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో కొట్లాడిన. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదన్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, కానీ ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేస్తే వేరే ఆల్టర్నేట్ లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. My petition is for farmers within BCs only. మీరు అది అడుగుతలేరు. అరే ఫార్మర్స్ కూడా బీసీలోనే వస్తారా బాబు? నేనేమంటున్నా, ఫార్మర్స్ కు లాయర్ గారు 1 minute. లాయర్ గారు నువ్వు చెప్పింది నేను విన్నా. మున్నూరు కాపులలో ఇక్కడ గౌండ్లలో ఫార్మర్స్ ఉన్నారు, మున్నూరు కాపులా ఉన్నారు, వాళ్ళందరూ అట్లా వస్తారు. నువ్వు కొత్తదే పెట్టినావు. ఫార్మర్స్ మున్నూరు కాపులలో ఫార్మర్స్ ఉన్నారు, గౌండ్లలో దాంట్లో ఉన్నారు, ముద్దురాజులో ఉన్నారు. ఇదంతా ఇది ఆర్ఎస్ఎస్. ఆయన మాట్లాడిన వాడు ఆర్ఎస్ఎస్. అదే ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే పని చేస్తారు. ఏడో మీటింగ్ పెట్టి ఫార్మర్స్ అంటే ఓన్లీ అక్క కులాలే ఉన్నారా భయ్? గౌండ్లోడు లేడా, ముదిరాజు లేడా, కాపులు లేరా? అందరికి ఇస్తుంటే ఆయన వచ్చి ఫార్మర్ కు మొన్న అన్యాయం జరిగిందని, ఏది వాళ్ళకి ఏదైతే పంట